అలా చేయమేమన్నా చేద్దాం. అన్నప్పుడు రిజర్వేషన్లో ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది, మైనార్టీలకు ఉంది, ప్లస్ మహిళా రిజర్వేషన్ కూడా ఉన్నాయి. కానీ రిజర్వేషన్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అనేకడికి మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు లబ్ధి పొందుతున్న బీసీ సోదరులు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి అసలు? అది ముఖ్యంగా రిజర్వేషన్ విధానం మీద వారికి అవగాహన లేకపోవడం. రెండవది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు కల్పించిన హక్కుల మీద వారికి సరైన అవగాహన లేదు. మొదటి నుంచి వారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కానీ లేకపోతే రాజ్యాంగం వారు కల్పించిన హక్కుల విషయంలో కానీ వారు సరైన అవగాహన లేకుండా ఉన్న ఒక పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఒక పరిస్థితిని మనం గమనిస్తే కనుక ఈ సమాజాన్ని ఆర్య వ్యవస్థ, మనువాద వ్యవస్థ 4 కులాల కింద విడగొట్టింది. అంటే దీన్నే కాంశీరామ్ గారు నిచ్చెన మెట్ల వ్యవస్థ అని చెప్పేసి అన్నారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 కులాల కింద విడగొట్టారు. మళ్ళీ 4 కులాల్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పటికీ ఏం చేశారంటే వీళ్ళని అతిశూద్రుల కింద చూపించారు. మళ్ళీ ఈ శూద్రుల్లోనే కొద్దిమంది ఆధిపత్య కులాల కింద మారడంతో ఏంటి మిగిలిన ఈ బీసీ కులాలు వీళ్ళంతా కూడా ఇప్పుడు అతిశూద్రులుగా ఉన్న ఎస్సీ ఎస్టీలేమో కొంచెం తక్కువ కులంగా ఈ ఏదైతే మన శాస్త్రం ప్రకారం మనం నిచ్చెన మెట్ల వ్యవస్థలో మనం కింద ఉండడం, వీళ్ళేం పైన ఉండడం, వీళ్ళ యొక్క భావన ఎట్ట ఉందంటే వీళ్ళు ఇంకా అదే సిద్ధాంతంలో కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు నిచ్చెన మెట్ల వ్యవస్థలో మేము ఆధిపత్య కులం అనే భావనలోనే ఉన్నారు తప్ప మాకు ఈ విధంగా హక్కులు వచ్చినవి మేము అనుభవిస్తున్నాము అనే ఆలోచనలో మాత్రం వాళ్ళు లేకుండా పోయారు. అని వాళ్ళు అలా ఫీల్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది. ఎందుకంటే మాకు సరైన అవకాశాలు రావటం లేదు, వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, వీళ్ళు అనుభవిస్తున్నారు అనే ఒక అపోహ వాళ్ళలో ఉంది. వాళ్ళ అపోహ ఉండబట్టే వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్ల విషయాన్ని మర్చిపోయి కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే అనుభవిస్తున్నారు అనే ఒక పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మన బీసీ సోదరులు ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళ సమస్య ఎక్కడ ఉంది అనేది బీసీలు వాళ్ళ యొక్క సమస్యలకు ఎక్కడ అనేది మూలం వెతకాలి. వాళ్ళకి ఎక్కడ సమస్యకు మూలం ఎక్కడుందంటే ఒకప్పుడు బీసీ అనేవాళ్ళు, తర్వాత ఓబీసీ కింద మార్చారు, తర్వాత ఎంబీసీ అన్నారు, ఇప్పుడు ఈబీసీ అంటున్నారు. మన మోడీ వచ్చిన తర్వాత ఈబీసీ పెట్టారుగా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి. అంటే ఒక బీసీలని ఎన్ని రూపాంతరాలు చెందించారు వీళ్ళు. అంటే బీసీలు పొందవలసిన ఈ రిజర్వేషన్లని ఎవరు పొందుతున్నారు? ఇప్పుడు అనేకమైన వర్గాలని బీసీల్లో కలిపేస్తున్నారు. వాళ్ళ అనేకమైన ఆధిపత్య కులాలుగా ఉన్న వాళ్ళని బీసీల్లో కలపడం వల్ల బీసీలు పొందవలసిన హక్కులు, బీసీలు పొందవలసిన రిజర్వేషన్లు మిగిలిన ఆధిపత్య కులాలు ఎంబీసీలు అని చెప్పి, ఓబీసీలు అని చెప్పి, లేదా ఈబీసీలు అని చెప్పి వాళ్ళు పట్టుకుపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకి బాధ కలుగుతుంది, మాకు రిజర్వేషన్ పగలు మాకు అందడం లేదు అనే ఒక భావన వీళ్ళకి ఏర్పడుతుంది. ఇప్పుడు వీళ్ళు నిందించవలసింది ఎవరు? వీళ్ళ హక్కుల్ని, వీళ్ళు పొందవలసిన రిజర్వేషన్లని లాక్కుంటుంది ఎవరు? ఎవరైతే ఎంబీసీలు ఈబీసీలు ఉన్నారో వాళ్ళు లాక్కుంటున్నారు. అంటే వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి ఆధిపత్య కులంగా ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రిజర్వేషన్లు వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లు వాళ్ళకి కాపాడుకోలేక, అవును, రిజర్వేషన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు అనిపిస్తున్నారు, వీళ్ళ పేరు బాధపడుతున్నారు తప్ప ఎవరైతే తీసేస్తున్నారో రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ రిజర్వేషన్ని అనుభవిస్తుంది, వాళ్ళ వాటాను లాక్కుంటుంది, వాళ్ళ వాటాను మనం లాక్కుంటున్నాం. మన బీసీ రిజర్వేషన్ల వాటాన్ని మనమైతే ఎస్సీ ఎస్టీలు లాక్కోవడం. మన రిజర్వేషన్ శాతం మనకుంది, వాళ్ళ రిజర్వేషన్ శాతం కూడా వాళ్ళకుంది. అయితే వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళు ఏం చేశారు? అనేకమైన ఆధిపత్య కులాలను వాళ్ళు కలపడం జరిగింది. అంటే బీసీల యొక్క జనాభా, బీసీ యొక్క రిజర్వేషన్ పరిధి పెరిగిపోయింది వాళ్ళకి. ఇప్పుడు బీసీల యొక్క రిజర్వేషన్ శాతం అట్టనే ఉంది. కానీ ఈ తర్వాత ఈ అనేకమైన ఆధిపత్య కులాలని బీసీల్లో కలపడం వల్ల అసలైన బీసీలు ఎవరైతే నిజంగా వెనకకు నెట్టబడే
బీసీ కులాలు ఉన్నాయో ఆ కులానికి వేళ సరైన రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ల ఫలాలు పొందలేని పరిస్థితి ఏర్పడడంతో వీళ్ళు కూడా ఈ రాజ్యాంగం మీద సరైన అవగాహన లేని పరిస్థితి, అసలు వీళ్ళకి హక్కులు కల్పించింది ఎవరు అనే దాని మీద అవగాహన లేని పరిస్థితుల్లో వాళ్ళు రిజర్వేషన్ విధానాన్ని కానీ లేదా అంబేద్కర్ని రాజ్యాంగ రచన అంబేద్కర్ని కానీ వాళ్ళు తప్పు చేసి మాట్లాడే అవకాశం కనబడుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఒక బీసీ రిజర్వేషన్ గురించి కూడా అంబేద్కర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అన్నది తెలిసింది, కరెక్టేనా? అవునా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బీసీల కోసం మొదటి నుంచి మాట్లాడింది, హక్కుల కోసం మాట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే బీసీలు ఆ రోజుని కాదు ఈ రోజుని కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ తమ నాయకుడిగా ఒప్పుకోవడం, ఇది మాత్రం మనం చాలా ప్రధానంగా గమనించవలసిన విషయం. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మహిళల హక్కుల కోసం ఆయన బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సమయంలో కూడా బీసీలు ఏం చేశారు? అంబేద్కర్ని తమ నాయకుడిగా గుర్తించలేదు. అంబేద్కర్ ఏం చేశారు? గాంధీ గారు మా నాయకుడు అని చెప్పేసి గాంధీ గారి పేరు ప్రపోజల్ చేశారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళు. మా బీసీల ప్రతినిధిగా గాంధీ గారు ఉంటారు అని చెప్పేసి గాంధీ పేరు ప్రపోజ్ చేశారు అక్కడ. కొన్ని గాంధీ ఏమైనా బీసీల కోసం ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏమైనా మాట్లాడా? ఆయన మాట్లాడింది ఏమి లేదు. ఆయన మాట్లాడకపోగా అంబేద్కర్ని కూడా మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఎందుకోసం అని అంటే వీళ్ళు మా హిందూ సమాజం, వీళ్ళని మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి వేరు చేయవద్దు అని చెప్పేసి ఆయన బీసీలకు కల్పించవలసిన హక్కుల విషయంలో ఆయన అంబేద్కర్ మాట్లాడుతుంటే అడ్డుకున్నారు. ఎవరైతే మా నాయకుడు అని చెప్పి బీసీ సోదరులు అనుకున్నారో వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోవడానికి కారణం కూడా ఆ గాంధీని, ఆ వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1931లో మొదలుపెట్టి 1951 వరకు బీసీ సోదరుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. తనకు సమయం కుదిరిన ప్రతిసారి కూడా బీసీల యొక్క హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి చోట తన గళాన్ని వినిపించాడు. ఆయన ఎందుకోసం? ఆయన మహాత్మా జ్యోతిబా పూలే యొక్క చరిత్రను ఆయన తెలుసుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలేను తన గురువుగా ఆయన స్వీకరించాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానంలో బీసీ సోదరులకు ఎవరైతే ఈ పీడిత ప్రజలు ఉన్నారో, ఈ పీడిత ప్రజలు ఎస్సీ ఎస్టీలతో పాటు వెనకకు నెట్టవేయబడిన కులవృత్తులు ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు కులవృత్తులు ఉన్నప్పటికీ కూడా వెనకకు నెట్టవేయబడ్డారు కులం. కాబట్టి ఇటువంటి ప్రజలకు కూడా హక్కులు కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారు. 1946లో రాజ్యాంగ పరిషత్తు కూడా ఎంపికైనప్పుడు కూడా రాజ్యాంగ పరిషత్తులో కూడా ఒక్క బీసీ సోదరుడు కూడా రాజ్యాంగ పరిషత్తులో లేడు. ఆ రోజున ఒకే ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్గా ఆనాటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన రాజ్యాంగ పరిషత్తులకు వెళ్ళాడు. మరి ఈవేళ గాంధీ అయితే రాజ్యాంగ పరిషత్తులో లేడు, కానీ గాంధీ బీసీలకు ప్రతినిధిగా ఉన్నాడుగా ఎవరు? బ్రిటిష్ వారి ముందు. ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని రాజ్యాంగ పరిషత్తుకు ఎంపిక చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? గాంధీ మీద ఉంది. కానీ గాంధీ చేశాడు ఆ పని? గాంధీ అతను పార్లమెంట్లో లేడు, రాజ్యాంగ పరిషత్తులో లేడు. తను లేనప్పుడు బీసీలకు ఒక ప్రతినిధిని రాజ్యాంగ పరిషత్తుకు పంపించవలసిన బాధ్యత ఎవరిది? గాంధీది, కాంగ్రెస్ పార్టీది. ఆనాటి కాంగ్రెస్ పార్టీది గాంధీ, నెహ్రూ, పటేల్ వేరేది. కానీ వీళ్ళెవ్వరూ కూడా బీసీల గురించి మాట్లాడనే అసలు బీసీలు అనే ఒక ప్రస్తావనే తీసుకురాలా రాజ్యాంగ పరిషత్తు ఎంపిక విషయంలో, ఎలక్షన్స్ విషయంలో. ఒక బీసీ సోదరుని కూడా రాజ్యాంగ పరిషత్తులో ఒక ఎంపీగా మనం నిలబెడదాం, ఒక వ్యక్తిని లోపల పార్లమెంట్కి పంపిద్దామనే ఆలోచన వాళ్ళకి రాలా. ఆ పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ పరిషత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల కోసం మాట్లాడినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ అన్నాడు, ఎస్సీ ఎస్టీల గురించి నాకు తెలిసింది, ఈ బీసీలు ఎవరు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ క్వశ్చన్ చేశాడు. అసలు బీసీలు ఎవరు అని క్వశ్చన్ చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ దేశం అంతా కూడా సర్వే ఆయన స్వయంగా ఈ బీసీ సోదరులందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారనే ఒక సర్వే తనగానే సేకరించాడు. వివరాలు సేకరించి బీసీ యొక్క కులాల యొక్క జాబితాను సేకరించి వారి జనాభాను సేకరించి అప్పటికి కూడా బీసీల యొక్క జనాభా కూడా ఆ రోజున సేకరణ లేదు అక్కడ. ఆవేళ బీసీ జనాభా ఎంత అని చెప్పడానికి కూడా ఆవేళ రికార్డులు లేవు. అటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వేలకు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వశ్చన్ వేశాడు, ఎవరు బీసీలో అని అడిగాడో వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం మొత్తం కూడా సర్వే చేసి బీసీ కులాల యొక్క
కులాల యొక్క వివరాలు సేకరించి, జనాభా ఒక వివరాలు సేకరించి ఆయన ఆ విధంగానే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో ఆయన అధికరణ ఆర్టికల్ 340లో బీసీల హక్కుల కోసం ఆయన హక్కులు పొందుపరచడం జరిగింది. అయితే ఈ విషయంలో కూడా మన బీసీ సోదరులు గమనించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మాకు లేవన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు ఆయన రిజర్వేషన్ కల్పించారు అంబేద్కర్, మాకు కల్పించలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగంలో ఒక పీడిత ప్రజలకు హక్కులు కల్పించే విషయంలో మొట్టమొదటిగా హక్కులు కల్పించింది ఎవరికి? ఆర్టికల్ 14 అంటే ఉందా ఉంది. ఆర్టికల్ 340. ఆర్టికల్ 340 అంటే ఆర్టికల్ 340లో మొట్టమొదటి బీసీ సోదరులకే ఆయన హక్కులు కల్పించారు. బీసీ సోదరులకు హక్కులు కల్పించిన తర్వాత ఆర్టికల్ 341లో ఎస్సీల కోసం, ఆర్టికల్ 342లో ఎస్టీ సోదరుల కోసం ఆయన హక్కులు కల్పించారు. తన స్వజాతి కోసం, తన ప్రజల కోసమే హక్కులు కల్పించుకోవాలనుకుంటే ఆర్టికల్ 340 ఎస్సీల కోసం, ఆర్టికల్ 341 ఎస్టీల కోసం, ఆర్టికల్ 342 బీసీల కోసం పెట్టేవాడు. కానీ ఆయన ఎప్పుడు అలాగా ఆయన ఆలోచించలా. పీడిత వర్గాలు ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ కాదు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్తారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతి అని మనకి రాజ్యాంగంలో మన చట్ట ప్రకారం మనం పొందుపరిచిన మాట. బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళని వెనుకకు నెట్టబడిన వర్గంగా భావించారు. ఈ వెనుకకు నెట్టబడిన ఈ వర్గాన్ని మిగిలిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావడం కోసం, వీళ్ళ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారు. ఎవరైతే వెనుకకు నెట్టబడిన కులాలు ఉన్నాయి, ఎవరైతే అణిచివేయబడ్డారు, ఎవరైతే పీడిత ప్రజలుగా ఉన్నారు, ఇటువంటి ప్రజలందరి హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారు. వాళ్ళకి హక్కులు కల్పించడం కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అయితే ఇక్కడ బీసీ సోదరుల కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి నాటి కాంగ్రెస్ పార్టీ కానీ, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఒప్పుకున్నప్పటికీ కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు బీసీలకు. అయితే మనకు మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా మరి వచ్చినాయి అంటే, ఇది మనకి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలోనే కమ్యూనల్ అవార్డు ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ మన ప్రత్యేక నియోజకవర్గాలు మనకి రాజకీయ రిజర్వేషన్ అనేది ఆయన 1932లోనే మనం సాధించి పెట్టాడు. కాబట్టి మనకి 1932లో మనం మొదటిగా మన రాజకీయ రిజర్వేషన్లు అనేవి మనకు మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అదే రిజర్వేషన్ బీసీ సోదరులకు కూడా కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి బీసీ సోదరులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కావాలని ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే నెహ్రూ అడ్డుకుంటే అనేకమైన సార్లు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న నెహ్రూకి అనేకమైన సార్లు కూడా అంబేద్కర్ ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, అదే కాకుండా ఈ పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా వీళ్ళందరికీ కూడా ఈయన నెహ్రూతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు నెహ్రూ గారు? మరి ఇది మన బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, బీసీల అభివృద్ధి కోసం ఒక బీసీ కమిషన్ మనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన నెహ్రూని అడిగారు. కానీ గాంధీకి నెహ్రూకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే ఉద్దేశం వాళ్ళకి లేదు. అంబేద్కర్ ప్రతిపాదించిన ఈ నిబంధనను, దీన్ని ఏదైతే ఆయన ఉన్నారో దాన్ని వాళ్ళు అడ్డుకున్నారు, పార్లమెంట్లో అడ్డుకున్నారు. సరే, అప్పటికే అంబేద్కర్కి ఒక న్యాయశాఖ మంత్రిగా తనకంటూ ఉన్న తన పరిధి యొక్క హక్కులను బట్టి ఆయన ఏం చేశారు, బీసీలకు మనం ఎంత అడిగినా నెహ్రూ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే బీసీ యొక్క జనగణన మొత్తం వస్తుంది. ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులాలు ఉన్నాయి, వాళ్ళ కుల వృత్తులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి అంతా వస్తుంది బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పారు. సరే, రైట్. కానీ నెహ్రూ చేయలా. అయినప్పటికీ ఏదైనా వీళ్ళకి హక్కులు కల్పించాలి, ఏదైనా బీసీలకు హక్కులు కల్పించాలని చెప్పి ఈ బీసీ బిల్లు అని పెట్టేసి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల కోసం బిల్లుని తయారు చేసి పెట్టారు. ఏంటి, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఇవి కల్పించడం కోసం పార్లమెంట్ ఆమోదం కావాలి. పార్లమెంట్ ఆమోదం అయితేనే బీసీ కమిషన్ ఏర్పడుతుంది.
బీసీ కమిషన్ ఏర్పడి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాజకీయ రిజర్వేషన్లు వస్తాయి. ఆర్థికంగా చేయూతనివ్వడానికి వేరే పథకాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. అదే సమయంలో మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు, మహిళలకు కూడా మగవాళ్ళకు సమానమైన హక్కులు అనే సర్వ హక్కులు, ఒక కొడుకుకి తండ్రి ఆస్తులు ఏ విధమైన హక్కులు ఉన్నాయో అదేవిధంగా కూతురికి కూడా తన తండ్రి ఆస్తులో అటువంటి హక్కులు ఉండేవి. అదేవిధంగా స్వేచ్ఛగా ఒక మహిళ స్వేచ్ఛగా కూడా జీవించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళ వంటగదికి పడక గదికి అనే సిద్ధాంతాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుని వచ్చిన పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సిద్ధాంతాన్ని కాదని మహిళకు కూడా మిగిలిన ప్రజలతో పాటు సమానమైన స్వేచ్ఛ కల్పించాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చాడు. ఈ రెండు బిల్లుల్ని, ఏది బీసీ బిల్లు, రెండవది మహిళా బిల్లు, రెండు బిల్లుల్ని కూడా నెహ్రూ అడ్డుకున్నారు. ఆ రెండు బిల్లులను అడ్డుకోవడమే కాకుండా పార్లమెంట్లో ఆమోదం పడకుండా అడ్డుపడ్డారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మానసిక క్షోభకి ఆయన గురయ్యాడు. ఆయన మానసిక క్షోభకు గురయ్యి మనం అనుకున్నది మనం సాధించలేనప్పుడు, మన ప్రజలకు మనం న్యాయం చేయలేనప్పుడు, వీళ్ళకి హక్కులు కల్పించలేనప్పుడు మనకి పదవి ఉండే ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఆయన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి, న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాను అని వివరించడం ప్రారంభించి తన ఉపన్యాసం ప్రారంభించగా నెహ్రూ అనుచరుడు అయ్యంగార్ అని ఒక అనుచరుడు ఉన్నాడు. అతను బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అని వివరణ ఇస్తూ ఉంటే అతను అడ్డుపడ్డాడు. అంబేద్కర్ మాట్లాడుకుంటే పదే అతను అడ్డు తగులుతూ ఉండడంతో బాబాసాహెబ్ అంబేద్కర్ తన చేతిలో ఉన్న పేపర్ని విసిరేసి అక్కడి నుంచి ఆయన పార్లమెంట్కి బయటకు వచ్చేసాడు. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన కేంద్ర మంత్రి పదవికి వదిలిపోవలసి వచ్చింది. అంటే ఇక్కడ బీసీ సోదరుల హక్కులు కల్పించడం కోసం, అలాగే మహిళలకు హక్కులు కల్పించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన కేంద్ర మంత్రి పదవిని ఆయన వదులుకున్నారు. మరి ఈ విషయాన్ని మన బీసీ సోదరులు గమనించాలి. అదేవిధంగా మహిళలు కూడా, ఈ దేశంలో ఇప్పుడు ఎవరైతే మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయ పదవులు పొందుతూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ కులము ఈ కులం అని లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు కుల భేదం లేదు, లింగ భేదం లేదు, మత భేదం లేదు, కొన్ని ఈ ప్రాంతంలో పుట్టాడు ఆ ప్రాంతంలో పుట్టాడు అనే భేదం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ కావాలి, సమానత్వం కూడా కావాలి. ఆ విధంగా కావాలని చెప్పేసి ఆయన పోరాటం చేసినప్పుడు మరి ఈ బీసీ సోదరుల యొక్క ఈ హక్కుల విషయంలో ఆయన అంత తీవ్రమైన పోరాటం చేసినప్పటికీ కూడా నాడు నెహ్రూ, పటేల్ వీళ్ళు అడ్డుకోవడంతో బీసీ సోదరులకు రాజకీయ రిజర్వేషన్ అయితే కల్పించలేకపోయారు. కానీ బీసీ సోదరులకు విద్యా ఉద్యోగ రంగాల్లో అలాగే మిగిలిన అన్ని విషయాల్లో సమానత్వ హక్కులన్నీ కూడా ఎస్సీ ఎస్టీలతో సమానంగా బీసీ సోదరులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ హక్కులు కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని బీసీ సోదరులు తెలుసుకోవాల్సిన అవగాహన. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకుండా పోయింది. ఎందుకోసం అంటే పూలే గారి మీద అవగాహన కావాలి, అలాగే సాహు మహారాజు గారి మీద కూడా వాళ్ళకి అవగాహన కావాలి, అంబేద్కర్ మీద అవగాహన కావాలి, నారాయణ గురు అని చెప్పి ఆయన మీద అవగాహన కావాలి, అలాగే పెరియార్ రామస్వామి నాయకర్ ఆయన మీద కూడా వీళ్ళకి అవగాహన కావాలి. ఎందుకోసం వీళ్ళకి అవగాహన రావటం లేదు అంటే వీళ్ళు ఇంకా ఈ మనువాద వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. ఏ వ్యవస్థ? కుల వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ మీద. అంటే ఆధిపత్య కులము, మాది తక్కువ కులము ఇలా ఉంది కదా. అంటే మేము ఆ కులాలతో సమానంగా ఉన్నాం, లేకపోతే ఆ భావజాలంలోనే ఉంటారు అది అనుకుంటున్నారు. మేము ఆధిపత్య కులంగా ఉన్నామని అనుకుంటున్నారే కానీ మేము నష్టపోతున్నామనే విషయాన్ని గమనించుకోవడం వల్ల వాళ్ళు నష్టపోవడానికి ఎవరు కారణం అంటే వాళ్ళు ఎవరు అణచివేస్తున్నారనే విషయాన్ని వాళ్ళు గమనించడం ಇಲ್ಲ. వాళ్ళు గమనించవలసింది ఇక్కడ వాళ్ళకి జరుగుతున్న నష్టం ఎవరి వల్ల జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. అంతేగాని ఎక్కడో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళ మీద మాత్రం కాదు. ఈ విషయాలన్నీ కూడా మరి బీసీ సోదరులు తెలుసుకోవాలి. కేవలం ఎస్సీ ఎస్టీలు మొన్న కూడా ఏదో చూసాం, ఓసీలు బీసీలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, ఓసీ బీసీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కూడా రిజర్వేషన్లు కావాలని ఎక్కడో ఫేస్బుక్లో మనం చూసినాం. అసలు ఆ పోస్ట్ పెట్టిన వాడికి బీసీలకు రిజర్వేషన్ కూడా ఉన్నాయనే విషయం వాడికి తెలుసు లేదో నాకు అర్థం కావాలి. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి,
మళ్ళీ ఇంకా రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నాం. అసలు ఎంత అజ్ఞానం అది. అంటే అజ్ఞానంతో పెడుతున్నాడు పోస్ట్. అది పోస్టులు ఎందుకు పెడుతున్నారంటే అజ్ఞానంతో పోస్టులు పెడుతున్నారు తప్ప వాడికి తెలిసి పెట్టడం ఉందా. ఆ పెట్టేవాడికి నిజంగా బీసీలు కూడా రిజర్వేషన్లు ఉన్నాయన్న విషయం తెలుసుంటే కనుక ఆ పోస్టు పెట్టేవాడు కాదు. అవగాహన లేక ఎవరెవరికి రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యాంగం ఏ విధమైన హక్కులు కల్పించింది, ఆ హక్కులు కల్పించడానికి ఎవరు ఏ నాయకుడు మన కోసం పనిచేశాడు, వీటి మీద ప్రస్తుతానికి వాళ్ళకి అవగాహన కలిగి ఉందా. ఏదో గత 70 సంవత్సరాల కాలంలో కావచ్చు బాబాసాహెబ్ అనుచరులుగా అనేక మంది ఈవేళ ఆయన అనుచరులు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల మీద కానివ్వండి, ఆయన రాసిన రాజ్యాంగం మీద ఇవన్నీ చదవడం, పరిశోధన చేయడం మీద ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఈవేళ ముందుకు వెళ్తుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గత 70 సంవత్సరాలుగా అనేక మంది తొక్కు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఉనికి లేకుండా చేయడం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలు, కొన్ని కులాలు ఆయన మీద అపోహ పడుతున్నాయి. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఆయన హక్కులు కల్పించాడు, మిగిలిన వాళ్ళు కల్పించలేదని ఒక అపోహను నాటి పాలకుల నుంచి 1947 స్వాతంత్రం వచ్చిన నాటి పాలకుల నుంచి నేటి పాలకుల వరకు కూడా అంబేద్కర్ ఈ దేశం కోసం ఏం చేశాడు, ఈ దేశ ప్రజల కోసం ఏం చేశారు అని చెప్పడం మానేసి అంబేద్కర్ కేవలం కొన్ని వర్గాలు మాత్రమే న్యాయం చేశాడు అనే విధంగా ఒక దుష్ప్రచారాన్ని చేయడం ప్రారంభించడంతో హక్కులు అనుభవిస్తున్న వాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పుగా భావించుకుంటున్నాడు. నిజంగా తను అనుభవిస్తున్న హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారంటే గత కొన్ని సంవత్సరాలు 7 దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఆయన కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడు అన్నట్టుగా, లేదా ఆయన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చాడు అన్నట్టుగా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఈ వాటికి ప్రజలు అదే దుష్ప్రచారంలో ఉన్నారు. ఆ విధంగానే ఒక రిజర్వేషన్ల విధానాన్ని గురించి కానీ, లేకపోతే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు అనుభవిస్తున్నాడో ఎవరైతే ప్రతి ఒక్కడు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రతి ఒక్కడు కూడా తనకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయం మీద వాళ్ళ అవగాహన కలిగి ఉండాలంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన రచనించిన పుస్తకాలను కూడా వాళ్ళు చదవలసిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం వచ్చిన రోజున సమానత్వం అనే మాటకు నిజమైన అర్థం ఉంటుంది. అది జరగకూడదని గత 7 దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియకుండా ఆయన మీద ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ, తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటే ఏదైనా మంచి జరుగుతుందంటే ఆ క్రెడిట్ వీళ్ళ మీద పెట్టుకుంటారు. ఏదైనా వీళ్ళు చేసిన పని వల్ల ఏదైనా దుష్ప్రచారం ప్రభావం ఉంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నెట్టేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సంస్కృతి గత కొన్ని సంవత్సరాలు, గత 7 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కొంతమంది బీసీ సోదరులు అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో, సాహు మహారాజ్ గారి ఆలోచన విధానంలో, జ్యోతిబా ఫూలే గారి ఆలోచన విధానంలో నడుస్తూ ఉన్నారు. దళితులతో ఐక్యత కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది అవగాహన లేని సోదరులు మాత్రమే ఈ రిజర్వేషన్ల మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అది తమ జరిగింది. థ్యాంక్ యూ అన్న. జై భీమ్.